హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కూలీ డే వన్ కలెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తే, మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి అండి. డే వన్ కలెక్షన్స్ అండి. కూలీ అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చిందండి. కాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసిందండి ఈ మూవీ కలెక్షన్స్. మిగతా మూవీస్ అన్ని బెండు తీసింది అనుకోండి, ఆ రకంగా కలెక్షన్స్ వచ్చింది. ఇంకోటి ప్లస్ ఏంటంటే మూవీ మేకర్స్ రాంగ్ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయకుండా ఎగ్జాక్ట్ కలెక్షన్స్ ఎంత వచ్చిందో అంత పోస్టర్ రిలీజ్ చేసినారంటే దానికైతే హ్యాట్స్ అప్ అండి మూవీ మేకర్స్ తరపుకి. ఇక కలెక్షన్స్ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 to 12 crores వరకు వస్తాం అనుకున్నారండి ఫస్ట్ డే, కానీ అంచనాలకు మించి 14 crores వరకు వచ్చిందండి. కలెక్షన్స్ చూసుకుంటే కొన్ని ఏరియాస్ చెప్తానండి. నైజాం వచ్చేసి 5.15 అండి. సీడెడ్ వచ్చేసి మన 2.08 కలెక్షన్స్ అండి. ఇక నెల్లూరు 40 లక్షలు, గుంటూరు 1.29 crores వరకు చేంజ్ వచ్చిందండి. అట్లాగే మన ఈస్ట్ వచ్చేసి 1.89, వెస్ట్ వచ్చేసి 1.19 సంథింగ్ వచ్చిందండి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మనకి 14 crores వరకు నెట్ కలెక్షన్స్ వచ్చి 18.5 కోట్ల వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ వచ్చినాయి అండి. ఇంకా తమిళనాడులో చూసుకుంటే 28.8 వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ రావడము. అలాగే కర్ణాటక చూసుకుంటే 12 చేంజ్ వచ్చిందండి. కేరళ 9, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ స్టేట్స్ చూసుకుంటే మనకి 8 crores వరకు వచ్చిందండి. ఇక అసలైంది ఏంటంటే మనకి ఓవర్సీస్లో 75 crores వరకు గ్రాస్ రావడం అనేది వేరే లెవెల్ అండి. ఇక ఓవరాల్గా మనకి తెలుగు రాష్ట్రాల్లో 46 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిందండి మూవీ. మనకైతే 14 crores వరకు వచ్చిందండి. ఇంకొక 32 crores వరకు కలెక్షన్ కొడితే తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ అనేది తీసుకుంటుందండి. ఇంకా మనకి ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి మనకి 75 crores వరకు కలెక్షన్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే 151 crores వరకు మనకి గ్రాస్ కలెక్షన్స్ అనేది రావడం జరిగిందండి. ఓవరాల్గా 307 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అనేది బరిలోకి దిగుతే ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్లో 75 crores వరకు తీసుకోవడం అంటే మ్యాక్సిమం కవర్ చేసిందంటే ఒక 20 to 30% వరకు కవర్ చేసింది. ఇక రెస్ట్ ఒక 230 చేంజ్ వరకు మనకు వస్తే మూవీ అనేది హిట్ టాక్ కిందకు వస్తుంది. ఇంకా దానికన్నా ఎక్కువ వస్తే ఇక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకోండి. ఇక వీకెండ్స్ ప్లస్ నేను ఫ్రైడే August 15 ఇండిపెండెన్స్ డే ఉంది, దానికి ఇక మళ్ళీ వీకెండ్స్ చూద్దాం. ఇక నేను మొత్తం ప్రతి ఒక్క డే కలెక్షన్స్ చెప్పాను, కానీ డే 1, 3, 5, 7, 9 ఇంతే చెప్తానండి. 9 days వరకు చెప్తాను. తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి ఇంకెంత కలెక్ట్ చేసిన అని చెప్పి అది కూడా చెప్తానండి. ఇక ఈవినింగ్ వాట్ 2 కలెక్షన్స్ అనేది డే 1 ఎంత వచ్చిందో అది కూడా చెప్తానండి. ఇక ఈ వీడియో అన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.